కాల్ చేశారు. దామోదరరావు గారు డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి. ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద మాట్లాడండి సార్. ఈ విషయం అడిగిన విషయం పాయింట్ మాట్లాడచ్చా ఏదండి సార్? ఈ టాపిక్ ఆడే ముందు ఒక విషయం చెప్పాలి. లేదండి, ఇదే టాపిక్ మాట్లాడండి దయచేసి. ఇదే ఆడతాను సార్, ఇదే ఆడతాను. నా ఆవేదన ఏంటంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికి కూడా అన్ని న్యూస్ ఛానల్స్ హైదరాబాద్ నుండే బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఒక్క ఛానల్ కూడా మన ఏపీకి రాలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్ కూడా హైదరాబాద్ నుండే అవుతుంది. ఆయనకు అధికారము రాజకీయము మన ఏపీలో, కానీ ఆయన వ్యాపారాలు హైదరాబాద్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది రైట్ అండి, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, అది మనం చెప్పేది కాదు. ఓకే, మీ అభిప్రాయం చెప్పొచ్చు. ఇక పాయింట్కి వచ్చేయండి సార్. నాకు పులివెందుల గురించి ఏది పెద్దగా ఐడియా లేదు సార్. రైట్, ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నట్టు? చాలా చిన్న ఎన్నిక, కొన్ని ఒక ఏడాదిలో మొత్తం పదవీ కాలం కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి 26లో. ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నట్టు? టీడీపీ గెలవడం ద్వారా వైసీపీ మరింత దిగజారిపోయింది జగన్ ఇలాఖాలో అని చెప్పి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తోందా ఆ పార్టీ, అధికార పార్టీ? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు కుప్పంలో ఏ విధంగా అరాచకం చేసి కుప్పం కట్టి చాలా గెలిచారు చూసారు సార్. ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి అంత వాళ్ళంత అరాచకం కాదు, కొంతవరకు గెలవాలని కోరుకుంటున్నారు. అది అంతే సార్. ఓకే, అంటే జగన్ ఇలాకాలో పార్టీని ఓడించడం ద్వారా మరింత మానసికంగా ఇది చేసే ప్రయత్నం అనుకోవాలి, అంతే కదా? రైట్ అండి, థ్యాంక్ యూ దామోదరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. జూపూడి ప్రభాకర్ గారు నమస్కారం. హోంమంత్రి అనిత్ గారు కూడా ఈ జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద రియాక్ట్ అయ్యారు. వైసీపీ డిఎన్ఏలోనే అవినీతి ఉంది, దోపిడీ ఉంది, దౌర్జన్యం ఉంది, అక్కడ పులివెందుల్లో దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని మాట్లాడారు. దాంతోపాటు ఓటమి భయంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద, అధికార దుర్వినియోగం పాల్పడుతోంది అంటూ అనిత రియాక్ట్ అయ్యారు. ఒకసారి అనిత బైట్ ప్లీజ్. అంటే నాకు అదే అర్థం కాని ఏంటంటే, అసలు ఈ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది. దాడి, దౌర్జన్యం, వినాశనం, అవినీతి, ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది. నేను దాని గురించి మాట్లాడలే. ఈరోజు ఒకటి ఆలోచించండి, ఈ దాడులు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తుంది. ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం, కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం. అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి. జరుగుతున్నా కూడా అక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. రైట్, అంటే అనిత ప్రస్తావించారు జూపూడి ప్రభాకర్ గారు. అంటే గతంలో జగన్ ఒకటి అన్నారు కదా, ఏదో జరిగింది దానికి ప్రూఫ్స్ లేవు అని. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి 11 సీట్లకే, మీ పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం మీద జగన్ రియాక్షన్. ఇప్పుడు అనిత అదే విషయాన్ని రైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఓటమి భయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పులివెందుల్లో గతంలో వైసీపీని గెలిపించి ఉండొచ్చు, అది వైఎస్ కంచుకోట అయి ఉండొచ్చు, జగన్ ఇలాఖా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అనేది టీడీపీ వాళ్ళు చెప్తూ అన్నమాట. ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది జూపూడి ప్రభాకర్ గారు ఈ ఉప ఎన్నిక మీద? రవిశంకర్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారు, తర్వాత సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా మాట్లాడినటువంటి వాళ్ళు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అంటే జనరల్ గా ఎనీ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. ఎలక్షన్ ని మనం ఎలక్షన్ లాగానే తీసుకోవాలి. అంటే ఇదొక్కటే మనం ఎలక్షన్ లాగా తీసుకున్నాం